Hello everyone, welcome to Start Work on Trading. Closing report of 2nd April. Nifty 23,192 దగ్గర ఓపెన్ అయ్యి 166 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి 23,332 దగ్గర పాజిటివ్ లో క్లోజ్ అయిందండి. వేరే సెన్సెక్స్ 76,146 దగ్గర ఓపెన్ అయ్యి 592 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి 76,617 దగ్గర క్లోజ్ అయిందండి పాజిటివ్ లో. ఆల్మోస్ట్ మన ఇండియన్ ఎక్స్చేంజెస్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ఒకసారి నిఫ్టీ వచ్చేసి నేకెడ్ చార్ట్ చూద్దామండి. 1 డే టైం ఫ్రేమ్లో క్లోజింగ్ బేసిస్లో చూస్తున్నారు కానీ మేజర్ సపోర్ట్ అనేది డ్రా చేశాను. ఎగ్జాక్ట్లీ అక్కడ దాకా సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది. మీరు ఇక్కడ ఒకసారి ప్యాటర్న్ గమనించండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఒక టైప్ ఆఫ్ బుల్లిష్ పేర్సింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లాగానే ఉంది కదా. ఒకసారి రీట్రేస్మెంట్ కూడా చూద్దాం, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది హెల్దీ రీట్రేస్మెంటా నార్మల్ రీట్రేస్మెంటా అని. మీరు ఎగ్జాక్ట్లీ చూస్తే 0.382 లెవెల్ దగ్గర దాకా వచ్చి రీట్రేస్ అనేది అయ్యింది. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది. ఒక బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ అనేది అయిందండి. 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే మాత్రం రీట్రేస్మెంట్ జరిగింది. హెల్దీ రీట్రేస్మెంట్ లాగానే కనబడుతుంది. ఒకసారి మనము ఏం చేద్దాము, లోయర్ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి లెవెల్స్ అనేవి డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి, లోయర్ టైం ఫ్రేమ్స్లో వచ్చేసి లెవెల్స్ అనేవి డ్రా చేశాను. నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఈ లెవెల్స్ అనేవి మీరు డ్రా చేసి పెట్టుకోండి. ఇది సెన్సెక్స్లో అనమాట. లెవెల్స్ అనేవి డ్రా చేశాను. ఈ లెవెల్స్ కూడా ఒకసారి డ్రా చేసి పెట్టుకోండి. ఆల్మోస్ట్ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, మిడ్ క్యాప్ నిఫ్టీ కానివ్వండి, ఫిన్ నిఫ్టీ కానివ్వండి, ఇవన్నీ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయండి. మనం లెవెల్స్ ఇస్తున్నాం కదా, అవి అక్యురసీ ఉంటాయని మీకు కొంచెం చిన్న డౌట్ ఉండొచ్చు. ఒకసారి నిన్న మనం లెవెల్స్ ప్రొవైడ్ చేసాం కదా, ఆ లెవెల్స్ ఏం జరిగిందో చెక్ చేద్దాం. నేను ఈరోజు వచ్చేసి సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకున్నానండి. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం నేను లాంగ్ పొజిషన్ టూల్ అనేది తీసుకున్నాను. మంచి రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిందని, ఇంకా సపోర్ట్ ఇండికేటర్స్ కూడా నాకు పాజిటివ్లోనే చూపించాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ నిన్న అగ్రెసివ్గా డౌన్ఫాల్ అయింది కదా అండి. ఈరోజు కొంచెం సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ ఉంటుంది అనుకోని నేను ఏం చేశాను, పుట్ని సెల్ చేశాను కదా. 76,300 పుట్ని సెల్ చేశాను. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అనేది పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మళ్ళీ బై చేసిన ప్రైస్లోనే వచ్చింది మెయిన్ చార్ట్లో. అలానే పుట్లో ఎగ్జిట్ అయిపోయాను. కాకపోతే మనకు 51 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అనేది అయిపోయాము. ఇలా మన లెవెల్స్ అనేవి కొంచెం అక్యురేటే ఉంటాయండి. మీరు మార్క్ చేసి పెట్టుకోండి, మీకు మంచిగా యూజ్ అనేవి అవుతాయి. ఒకసారి FIDI డేటా చూడండి. FIS క్యాష్ మార్కెట్లో 5,900 crores సెల్ ఆఫ్ జరిగింది. DIS మార్కెట్ వచ్చేసి క్యాష్ మార్కెట్ వచ్చేసి 4,322 crores బయ్యింగ్ జరిగింది అనమాట. ఇండెక్స్ ఫ్యూచర్స్ వచ్చేసి FISది 2,900 సెల్ ఆఫ్ అనేది జరిగింది. FI ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసి 10,000 బయ్యింగ్ అనేది జరిగింది. FI స్టాక్ ఫ్యూచర్స్ వచ్చేసి 1,1100 బయ్యింగ్ అనేది జరిగింది. FI స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి 3,164 crores సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ వైజ్ మనం మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాము. మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ గమనిస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందని 23,200 దగ్గర ఉండే. దీన్ని ఈరోజు మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. కాబట్టి మనకు టార్గెట్ ఎక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేసాం, 23,300 దగ్గర ఎక్స్పెక్ట్ అనేది చేసాం. ఇది అయిపోయిన తర్వాత రేపటి కోసం మనకు మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 23,500 దగ్గర కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేశారు. అంటే ఏంటి, ప్రైస్ పడిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ దాకా ప్రైస్ రావచ్చు, దీనికంటే పెరగదు అని చాలా మంది సెల్లింగ్ చేసే వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ అనమాట. దానికోసం ఆ స్ట్రైక్ని సెల్ చేశారనమాట. మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,000 దగ్గర చూడండి. పుట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది సెల్ చేశారు. అంటే ఇక్కడ నుండి ప్రైస్ అనేది మీదికి పోతే ఇది దాటైతే కిందికి రాదు అనుకుంటున్నారు. కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 23,000 దగ్గర ఎక్కువ మంది పుట్స్ని సెల్ చేసిన వాళ్ళు. ఇది ఒక మేజర్ సపోర్ట్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు అండి. ట్రేడింగ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.